రిలీజ్ ఈవెంట్ లో ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడో సినిమా గురించి. మిమ్మల్ని ఎక్కడన్నా ఎవరినన్నా రెబల్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ ఆడియన్స్ కానీ ఎవరినైనా ఎక్కడన్నా డిసప్పాయింట్ చేస్తే నా అడ్రస్ ఇది అంటూ తను చేసిన కామెంట్ ని ఇప్పుడు అందరూ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా మాట్లాడిన మారుతి ఈ రోజు సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, కనీసం నోరు మెదపలేదు. సో తన తప్పు తను తెలుసుకున్నాడు అనేది ఇప్పుడు సినీ ప్రేక్షకులు కావచ్చు, రెబల్ ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అనుకుంటున్నమాట. అయితే ఈ రోజు మధ్యాహ్నం రాజాసాబ్ యూనిట్ అయితే ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసింది. బహుశా ఆ ప్రెస్ మీట్ కి మారుతి వస్తాడు అనేది ఇప్పటికైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీడియా అందరూ కూడా. సో ఒకవేళ మారుతి వస్తే దానిపై మారుతి రియాక్షన్ ఏంటనేది ఈ రోజు మధ్యాహ్నం తెలిసే అవకాశం ఉంది సచిన్. అంటే డైరెక్టర్ మారుతి వల్లే ఫ్లాప్ అయింది అనేది వినిపిస్తున్నమాట జనాల నుంచి వస్తున్న రియాక్షన్. అసలు ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నించదాం. అఫ్ కోర్స్ మనం దాదాపుగా నటించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ అంటే మారుతి కూడా తనకంటూ ఒక మార్క్ ఉంది. ఆ మార్క్ని ఎలివేట్ చేయడంలో ఆయన ఫ్లాప్ అయ్యారా? ఎక్కడ బండి గాడి తప్పింది రవిచంద్ర? యాక్చువల్గా ప్రభాస్ ని డైరెక్ట్ చేయటం అనేది ఒక డ్రీమ్ ఎవరికైనా కూడా. మారుతి కూడా అది చాలా త్వరగా వచ్చిందని చెప్పుకోవచ్చు. తను గతంలో తీసిన సినిమాలు కావచ్చు, తనకి ఏ జోనర్ లో ఎలాంటి కథలతోటి, ఎలాంటి అంశాలతోటి తను మూవీస్ తీశాడో, తను ప్రేక్షకుల్ని అలరించాడో మారుతి, అలాగే కామెడీ ఎక్స్పెక్ట్ చేశారు. ప్రభాస్ తో కూడా కామెడీ చేయిస్తాడు అని ప్రేక్షకులందరూ అనుకున్నారు. ప్రభాస్ కూడా ఈ వైలెంట్ యాక్షన్ మూవీస్ చేసిన తర్వాత మరలా తను కామెడీ జోనర్ లో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో మారుతి తోటి సినిమా చేయడానికి తను అంగీకరించడం జరిగింది. మారుతి కూడా అలాంటి కథని చెప్పాడు అనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. కానీ ఆ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే క్రమంలో ఆ కథను రకరకాల మలుపులు తీసుకొని ఇంకా అది పాన్ ఇండియా లెవెల్ కి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో, పాన్ ఇండియా హీరో కాబట్టి దాంట్లో మరలా మార్పులు చేర్పులు చేసుకుంటూ కథని రకరకాల డైమెన్షన్ లో తీసుకెళ్లిపోయి కొత్తగా కొన్ని అంశాలు జోడించటం, ఇలా చేసి మొత్తానికి అనుకున్న కథ ఒకటి, ఫైనల్ అవుట్పుట్ వచ్చే టయానికి మరొక కథ తయారైందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న టాక్. దానివల్లనే మారుతి ఫెయిల్ అయ్యాడు. కరెక్ట్ గా తను అనుకున్నది అనుకున్నట్టుగా తీయలేకపోయాడు. తను అనుకున్న దానికంటే ఎక్కువ ఊహించుకున్నాడు, ఊహించుకున్నది రీచ్ అవ్వలేకపోయాడు అనేది ఇప్పుడు అందరి నుంచి వస్తున్న మాట. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, కానీ మారుతికి సంబంధించి ఎలివేట్ చేయడంలో ఇబ్బంది అయిందని చెప్పి అంటే మీరు అన్నట్టుగా బహుశా ఓకే కథ కనుక మారుతూ వచ్చింది అనుకుందాం. కథ ఎంత మారినప్పటికీ హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో ఎలివేషన్ ఇవ్వడంలో గాడి తప్పింది అనుకోవచ్చా? లేకపోతే ఏదో ఒక కమెడియన్గా బికాస్ తనకున్న హై ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్న సందర్భం అండ్ ఒక హీరోగా, సో ఎక్కడ అంటే ప్రభాస్ విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అక్కడ? సచిన్, మనం ప్రభాస్ ని రాజమౌళి డైరెక్ట్ చేశారు, అలాగే ప్రశాంత్ నీల్, వీళ్ళ డైరెక్షన్ లో ప్రభాస్ కు వచ్చిన ఎలివేషన్ షాట్స్ కావచ్చు, ఆ విజువల్ గ్రాండియర్ కావచ్చు, ప్రభాస్ ని మనం చూసిన తీరు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రాజాసాబ్ లో మారుతి ప్రభాస్ ని ప్రొజెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులకు కావచ్చు, ప్రభాస్ అభిమానులకు కావచ్చు నచ్చలేదు. ఒక సాధారణ హీరోని, జస్ట్ అప్కమింగ్ హీరోని చూపించిన విధంగా స్క్రీన్ పై చూపించాడు అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రభాస్ స్థాయికి డైరెక్టర్ ఎలివేట్ చేయలేకపోయాడు, ఆ స్థాయిలో సన్నివేశాలు చిత్రీకరించలేకపోయాడు అనేది. ప్రభాస్ చేయగలిగిందంతా చేశాడు. ఖచ్చితంగా డైరెక్టర్ ఎలా కావాలనుకున్నాడో అలా చేశాడు, డైరెక్టర్ హీరో అనిపించుకున్నాడు. ప్రభాస్ విషయంలో ఒక్క 1% కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలాగే నిర్మాతగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ తను 100 కాదు 200% కూడా తను ఎఫర్ట్స్ పెట్టారు. ఎంత బడ్జెట్ కావాలో అంత ఇచ్చారు ఈ సినిమాకి, ఎంత ఓర్పుగా ఎంత టైం కావాలో అంత టైం ఇచ్చారు.
సో ఎవరి వైపు నుంచి కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేయడానికి వీళ్ళది తప్పు ఉంది మనం అనటానికి లేదు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ఏ క్రెడిట్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ ఫ్లాప్ కావచ్చు, ప్రభాస్ని చూపించలేకపోవటం కావచ్చు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇవన్నీ కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు. విజువల్ గ్రాండియర్ గా ఉంటే దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, విజువల్ పట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. అంత మంచి విజువల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ వన్ పాయింట్, మారుతి వల్లనే ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా నెగటివ్ జరిగిందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మారుతి అనేది క్రిటిక్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అందరూ అంటున్నమాట. రైట్ రవిచంద్ర, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొంతమంది సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు మూవీ గురించి, మూవీ టాక్ ఏంటి, రివ్యూవర్స్ బహుశా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి ఉండొచ్చు కాక, కానీ మూవీ చూసి బయటకు వచ్చిన ఒక సగటు ఆడియన్స్ చెప్పే మాటలు మాత్రం క్లారిటీగానే ఉంటాయి కదా. సో ఇంతకీ వాళ్ళేమంటున్నారు, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత రివ్యూవర్స్ కావచ్చు, లేకపోతే మూవీ చూసి బయటకు వచ్చిన కామన్ మ్యాన్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. బట్ ఇంకొకటి ఏంటంటే, ఒక ముస్లాడ్ గెటప్లో ఉంటుంది కదా, దాని వరకు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అని, చాలా ఎక్స్పెక్ట్ పెట్టుకున్నారు అని చెప్పారు. సీన్ లేపేశారు థియేటర్లో అయితే. అది పెట్టుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యేమో, కానీ అది కూడా లేదు. కంప్లీట్గా డిసప్పాయింట్. ఆ జోకర్ది కూడా కంప్లీట్గా. మారుతి గారు ఫస్ట్ తీసాడు. మారుతి కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతిని. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. అండ్ లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఏం లేదు, సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. మారుతి డైరెక్షన్ మొత్తం ఎందుకు ఇచ్చిందో మనకు నేను అనుకున్న ఇండియా అడ్రస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పడి సినిమా తీసుకుంటారు అనేసి. కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను, ఈ సినిమా నాకైతే నచ్చలేదు బాయ్. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను, నాకు ఈ సినిమా మీద రెబల్ సినిమా చాలా బెటర్ అనిపించింది బాయ్, నిజంగా చెప్తున్నాను. ఎందుకు ఇచ్చిందో మనకు నేను అనుకున్న ఇండియా అడ్రస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పడి సినిమా తీసుకుంటారు అనేసి. కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను, ఈ సినిమా నాకైతే నచ్చలేదు బాయ్. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను, నాకు ఈ సినిమా మీద రెబల్ సినిమా చాలా బెటర్ అనిపించింది బాయ్, నిజంగా చెప్తున్నాను. ఎందుకు ఇచ్చిందో మనకు నేను అనుకున్న ఇండియా అడ్రస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పడి సినిమా తీసుకుంటారు అనేసి. కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను, ఈ సినిమా నాకైతే నచ్చలేదు బాయ్. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను, నాకు ఈ సినిమా మీద రెబల్ సినిమా చాలా బెటర్ అనిపించింది బాయ్, నిజంగా చెప్తున్నాను. ఎందుకు ఇచ్చిందో మనకు నేను అనుకున్న ఇండియా అడ్రస్ ఇచ్చిందంటే కంపల్సరీ మారుతి గారు ఏదో మెసేజ్ పడి సినిమా తీసుకుంటారు అనేసి. కానీ ఈ సినిమాలో నాకైతే చెప్పేస్తున్నాను, ఈ సినిమా నాకైతే నచ్చలేదు బాయ్. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్ గా మాట్లాడుతున్నాను, నాకు ఈ సినిమా మీద అది మ్యాచ్ చేయలేకపోవడానికి మన దగ్గర ఆన్సర్ లేదు. మారుతిని అడగాలి. ఇప్పుడే కొల్లా లగ్జరీకి వెళ్దామని ప్లాన్ మాది. విల్లా నెంబర్ 17 అన్నాడు కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చి మాట్లాడదాం. అంటే ఎందుకు ఇలా చేశారంటే అర్థం కావట్లేదు మనకి. ఎందుకు అసలు డిసప్పాయింట్ అయ్యామండి. అవును, యాక్చువల్లీ డిసప్పాయింట్ అయ్యాం మేము. అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసేసరికి మేము అందరం సగం థియేటర్ అంతా పడుకొని ఉంది అక్కడ. అది ఫట్ అది మ్యాచ్ చేయలేకపోవడానికి మన దగ్గర ఆన్సర్ లేదు. మారుతిని అడగాలి. ఇప్పుడే కొల్లా లగ్జరీకి వెళ్దామని ప్లాన్ మాది. విల్లా నెంబర్ 17 అన్నాడు కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చి మాట్లాడదాం. అంటే ఎందుకు ఇలా చేశారంటే అర్థం కావట్లేదు మనకి. మారుతి గారు ఫస్ట్ తీసాడు. మారుతి కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతిని. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. అండ్ లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు. ఏం లేదు, సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్. యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్, అంతే. జై ప్రభాస్. ఏం లేదన్న, ప్రభాస్ ఇష్టం నాకు. అసలు ఏం నచ్చలేదు సినిమా వేస్ట్. మారుతి గారు ఫస్ట్ సరే అభిమానంతో మరింత మందిని కూడా తీసుకున్నట్టు ఎలా ఉందండి? ఏం లేదు, మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఓకే అంటున్నారు, కానీ నేను కూడా ఫ్యానే. కానీ అందులో ఏం లేదు. వర్స్ట్ డైరెక్షన్ అండ్ వర్స్ట్ మూవీ. వన్ ఆఫ్ ది ప్రభాస్ వర్స్ట్ మూవీ అనుకోవచ్చు. ఏంటండి ఎలా ఉందండి? ఎలా ఉంది?
ఆ సినిమా బాగుంది, ఓవరాల్గా యావరేజ్గా ఉన్నది మూడు. అంటే ఏంటి స్క్రీన్ ప్లే ఎక్కడ లోపం ఉంది, లేకపోతే గత సినిమాలకి ఈ సినిమాలకి ఏంటి డిఫరెంట్? అది డైరెక్షన్ బాగున్నది,